దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా నూనె అండి, కొద్దిగా పల్లీలు అండి, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొన్ని ఆవాలు, పెట్టుకున్న దోసకాయలు అండి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ముందుగా చేసి పెట్టుకున్న ఈ పల్లీలు పప్పులన్నీ వేసేయాలండి మిక్సీలో. చింతపండు, ఒక ఎండుమిర్చి, కారం చూసుకోండి, కారం కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది ఎండుమిరగాయల్లో. కొద్దిగా ఉప్పు మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఎన్నో ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వండి. అన్నీ నలిగినాయండి. ఈ దోసకాయలు కూడా వేసేయాలి ఇందులో. దోసకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు మరీ మెత్తగా వేయకండి. కొంచెం దోసకాయ చట్నీ రెడీ అయిందండి. దీన్ని ఒక గిన్నెలో తీసుకుని తాలింపు వేసుకోవాలి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. ఇది అన్నంలో చాలా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, జొన్న రొట్టెకి బాగుంటుంది, దోసకి ఇడ్లీకి కూడా బాగుంటుందండి, ఉప్మాకి కూడా నంచుకోవడం చాలా బాగుంటుందండి. ఈ దోసకాయ చట్నీకి అక్కడక్కడ కొంచెం దోసకాయలు తగలాలండి నమిలేటప్పుడు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్తీ చట్నీ అండి, టేస్ట్గా కూడా ఉంటుంది. దీన్ని మనం అన్నంలోకి అయితే కొంచెం పుల్లగా చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. అప్పుడు